ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న మాట. ఈ వీడియో అనేది జీసస్ పేరు పెట్టుకుని ప్రజలను మోసాలు చేసే పాస్టర్స్ గురించి కానీ నిజమైన క్రిస్టియన్లకు ఈ వీడియో అనేది వర్తించదు. ఇది నా చిన్న మనవి. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడుకో యేసయ్యా. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. వాడుకో నీ అబ్బా. మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన ఆయన ఆలకించును. మేము ఏ విధంగా ప్రార్థించాలి? పరలోకమందున్న మా తండ్రి, ఏదో తేడాగా ఉందేంటి? నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. కాలేజీ ఫీజు కోసం అంత స్ట్రగుల్ పడుతుందిరా. మంచి పేమెంట్ తోట తీసుకొచ్చారు కానీ యాక్టింగ్ ఇరగదీసింది. ఎంత ఇచ్చారా పేమెంట్? ఎందుకురా ఇవన్నీ వేసాలు మీకు? మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానుక ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. ఎందుకు అడుగుతుంటానిక? మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ను భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు? పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి. అది ఒక్కడికి బ్రెయిన్ లేదు. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమీ లేదు కదండి. పేర్లు ఏమీ లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అండి మిమ్మల్ని? వేసేసాడు, బాగా వేసేసాడు. నా తండ్రి యేసు నా ప్రభు క్రీస్తు, అయ్యయ్యో దేవా ఇది ఏమి ఘోరం. ఏంట్రా ఇది? నిండు గర్భిణి అయిన తల్లి మరియమ్మ పసుల పాకలో నిన్ను ప్రసవించేనయ్యా. నా తండ్రి యేసు నా ప్రభు క్రీస్తు, దిక్కుతో లేక విలపించేనయ్యా. నా తండ్రి యేసు నా ప్రభు క్రీస్తు. తీసేరా, తీసేయి. How an induction motor starts? It's a very lengthy question. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అద్భుతం, फैंटास्टिक. हाथ के तो देखना है, पुश. मेरे हाथ से आगे नहीं आना. आओ दौड़ के आओ, दौड़ के आओ, देखो, आओ देखो, पैर नहीं पाओगे. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం జరిగింది? నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది. తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మహిమ పరుస్తామండి.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అవ్వట్లేదు. అవట్లేదా? అబ్బా ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. పేరు హల్లెలూయా. అది కాదు మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు. ఇంకా గొప్పది ఏంటంటే ఓ ముసలావిడ పాడిందిరా పాట, నాకు రాదు. ఏది సార్? అంటే అసలు పాట పాడకూడదుగా. ఆ రేసుకోబో ఆ పాటని ముసలావిడ పాడింది. ఎంతో తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు. ఇది ఐటమ్ సాంగ్. అవ్వా భజన పాట అనుకున్నానే. ఆకాశపై ఏలులో కళ్ళు కమ్మేను భలే 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 పాడింది అసలు. అది భలే పాడిందిలే ముసలావిడే కానీ. యేసుప్రభే నిజమైన దేవుడు. దీంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీ కర్మ. మీరు చావుకి ఎదురెళ్తున్నారు. యేసుప్రభు గారు చదువుకోమన్నారు, నీతులు దెంగమలేదు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఏం జరిగింది దేవసేన? నా పెళ్ళైన నెలకే నా భర్త నన్ను వదిలేశాడు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఒంటరిగా ఉన్న నా జీవితానికి ఏం చేయాలో పాస్టర్ గారి ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతినయ్యా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ సమస్యను కొట్టిస్తున్నావు? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఎట్ట చంపేస్తావు చెప్పు. దీనికి అన్ని నొప్పులే. వాళ్ళంతా నొప్పులు పుట్టించింది నువ్వేనా? నేనే. అది నేనే, అది నేనే. మాట్లాడా? నేను మాట్లాడాను. మాట్లాడవా? నువ్వు మాట్లాడావు కదా. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఎక్కేస్తున్నావేంట్రా? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నా ఇష్టం. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. రిపోర్ట్స్ చూస్తున్నా ఏదో నాకు కనబడుతుంది. 0.7 ఏదో కనబడుతుంది. కరెక్టా? ఏంటి మమ్మీ ఎవడీడు? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా?
ఖండనము పీర ఖండనం పీర ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఖండనం పీర అయ్యా అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా నీగా వరపశందన. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. యేసు కదవై ఆడైతా యారాలు పిరక ముడియవిలై. కమ్ ఆన్. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. నీ వాదేటి బామ్మది. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? దర్శిస్తూ ఇంత పసుపు ముద్ద దాని 3 పక్కల కుంకుమ బొట్టు పెట్టి గౌరమ్మ అనుకుని గణపతి అనుకుని స్నానం చేసి ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా అవును జీవించే కుటుంబాల దగ్గరికి వచ్చి హే ఈ దేవుడు కాదు ఇగో ఇలా 2 చెక్కల మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి మొక్కకుండా ఉండగలనా? అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు స్తంభములాగా ఉండగలనా? అబ్బా నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు ఏడుపు ముఖముతో ఉండగలనా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు. నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చెప్పు. చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనైటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. వావ్ వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అవునండి. ఎక్కడో చూసినట్టుందే. ఫ్లాష్ బ్యాక్. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? నైట్ లో ఎలకలు తిరుగుతా ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభువా, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటికి పోకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభువా, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటికి పోకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం తనుకుంది, సనైటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో అందరూ వద్దనుకున్నారు. ఏం చేద్దామంటావు మరి? తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. కానీ నా దేవుడు విడవలేదు. నీతులు దెంగిన కాడికి చాలు, ఇక స్కూలుకు దెంగే. సినిమా ఫీల్డ్ వెళ్ళిపోయి ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వాడు. యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు.
నిన్న నేను వచ్చిన రాత్రి నా కలలో మీరు కలలో వచ్చి నా మీదకెళ్ళేమో తీసేసినట్టు అనిపిస్తుంది పాస్టర్. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు నిన్న ఎప్పుడు ప్రేయర్ ఫస్ట్ అపాయింట్మెంట్కి వచ్చారమ్మా? అవును వచ్చాను. వచ్చి మీ ఫస్ట్ అపాయింట్కి వచ్చారు. నిన్న వచ్చి వెళ్ళిపోయాను కానీ దేవుడు దర్శించిండు. అవునా నిజమా? కళలో వచ్చేసి మీకు చెప్తా ఉన్నాము, ప్రవచిస్తున్నాం. మీ పాప మ్యారేజ్ కోసం చూస్తున్నారు, సో మ్యారేజ్ అవుతుందని మీ కళ్ళలో కూడా మేము చెప్పాము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సో మ్యారేజ్ అవుతుందని మీ కళ్ళలో కూడా మేము చెప్పాము. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? అమ్మాయిని చంపుదామనే ఇన్ని సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి పీడించి తింటున్నాను. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు కూడా తిడతన్నా నానా తిట్లు నీ దేవుణ్ణి కూడా తిడతా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఇంకెంతసేపు సోది? భయం, అందుకని నిన్ను తొక్కేస్తా. ఖతం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఆల్ బిహేవ్ చూపిస్తారా? ఓకే, అలా ఉంచి నాకు చూపించండి. దాన్ని అలా పెంచుతాడో పరిశుద్ధాత్ముడు చూద్దాం. 2 చేతులు తల మీద పెట్టుకోండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఆ వెంట్రుకలు 12 అంగుళాలు పొడుగునట్లు ప్రార్థిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? I command that hair to grow 12 inches. అదేలాగా? How it is possible? మీరు ప్రొఫెసీ చేశారు, ఏంటి? ఐసిటి చిల్డ్రన్ అని మీరు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టింది. అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. పాప పుట్టిందా? వావ్. మీకు జుట్టు దట్టంగా వచ్చిందా? వావ్. చూసారా ఆమె హెయిర్ ఎలా ఉందో? Did you see her hair? వావ్. అసలు గుర్తుపట్టలేకపోయాం కదా, ఏదో వికి పెట్టుకున్నట్టు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. నేచురల్ హెయిర్. వావ్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. అమలాపురం మీటింగ్ వెళ్తే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఒక ముసలమ్మకి చెవులు వినపడవంట. ఓకే, ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిధాన్స్ ఉన్నాయి. నేను డిష్ అని అడిగితే ముసలం పడిపోయింది. ఆ రోజు ఏం జరిగింది స్వామి? మేము పడిపోయింది అనుకున్నాం. ఎలా జరిగింది? సౌండ్ చచ్చిపోయింది. సౌండ్ కే చచ్చిపోతారా? అప్పుడు ఆమె స్పీకర్ పక్కన కూర్చుంది. ఆ ముసలమ్మ చచ్చిపోగానే ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? హలో ప్రతాప్ గారు, బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. ఎందుకు ఏం వద్దంటారా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేనేమన్నా సార్, నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పారు. నేను జై శ్రీరామ్ చెప్పాను, మీరు చెప్పలేదు. చెప్పనండి, అందుకనే గొర్రెలు అనేది సార్. ఓన్లీ 2300 నుండి 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఓన్లీ 2300 నుండి 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. నేను ఎప్పుడు జీవితంలో మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అంటే పరలోకం బయలుదేరుతున్నారా? ఎస్. ఎవరు నాన్న? బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? థ్యాంక్ యూ నాన్న, నీ పేరు కూడా అదే.
ప్రామిస్. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. తండ్రి కుమార పరిస్థితి ఒకడే దేవుడు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు. విజయ కుమారే గర్భసంచి చూపిస్తున్నాడు దేవుడు నాకు. విజయ కుమారి ఏం పేరు మీ పేరు? సమస్య ఏంటి? మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు ఆయన. మనుషుల పాపాలను తీయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఓకే, ఎవరు లేరు. కరోనా సమయంలో యేసు ప్రభు ఏం చేసిండని నేను అడుగుతా, మీరు ఏం చెప్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కుంభదీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కుంభదీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని చెప్పారు. ఎస్, నాకు వాసన వస్తుంది. నువ్వు కాలిపోయే వాసన నాకు కనిపిస్తుంది. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ప్రతిరోజు నైట్ 12 అయిందంటే మీ వద్దకు వస్తుంది, చేస్తుందండి. అది వచ్చి ఏం చేస్తుందండి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. సెక్స్ టైప్ ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సెక్స్ టైప్ రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఎక్కడో చూసినట్టుందండి. సంధి ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాదా పుత్ర ఇది మగే తన్నో జీసస్ జీసస్ ప్రచోదయాదే మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. అప్పుడు నేను అన్నా సరే నాకు కారు ఇవ్వు. అప్పుడు దేవుడు అడిగాడు, పార్కింగ్ చూపించాను అడిగినాడు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. సరే అని చెప్పి ఇద్దరు ముగ్గురు పోయి అడగొచ్చిన, కార్ పార్కింగ్ ఇస్తారా మీది, నేను 500 ఇస్తాను నెలకు అని. అంటే మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు 6 నెలలు స్టాప్ చేసిన, అసలు ఎవరు ఇస్తలేరు. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. హోలీ స్పిరిట్ నాతో అన్నాడు, కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు. అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన, ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి, మరి ఇక్కడ ఏం లేదు. ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇల్లు వాడు ఖాళీ చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది. దేవా కార్ పార్కింగ్ అని ఇట్లా చూపించిన. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా. రామచంద్ర, ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.